తెలంగాణ అంటే రవాణా శాఖకు సంబంధం లేకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కుల గణన రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరిగి చట్టం చేసి 42% పంపడంతో పాటుగా కేంద్రం కూడా 42% రిజర్వేషన్ అమలు చేస్తూ దేశవ్యాప్తంగా కులగణన చేయాలనే డిమాండ్ చేసినాం. తెలంగాణ ఆదర్శంగా దేశానికి ఉన్నాం. ఇదే ఆదర్శమైనటువంటి డిమాండ్ తోటి మనం కేంద్రాన్ని కోరితే ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం కూడా రాబోయే 2025 కుల జనగణనలో కులాల పరమైనటువంటి అంశాన్ని సర్వే చేస్తామని ప్రకటించడం అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వ విజయంగా, తెలంగాణ ప్రజల విజయంగా భావిస్తా ఉన్నాం. ఇది మామూలు విషయం కాదు. చాలా కాలంగా 1931లో ఆంగ్లేయుల కాలంలో ఈ జాతీయ జనగణన జరిగింది. ఈ రోజు మళ్ళీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇతరత్ర సందర్భాల్లో చెప్పినటువంటి దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా దేశంలో కూడా ఈ జాతీయ జనగణన జరగాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక విజయంగా భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పార్టీ మిగతా కేబినెట్ మంత్రులు, అందరూ కూడా శాసనసభలో అందరూ కూడా ఈ అంశానికి సహకరించిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. ఇంత పెద్ద గొప్ప చారిత్రాత్మక నిర్ణయం ఆలస్యమైన ఈ రోజు రాబోయే కులగణన జనగణన లోపల కులగణన చేయాలని నిర్ణయం తీసుకోవడం పట్ల తెలంగాణ రాష్ట్ర బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ మినిస్టర్ గా నేను హృదయపూర్వకంగా అభినందనలు, సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. ఈ తెలంగాణ ప్రభుత్వ విజయంగా భావిస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు రవాణా శాఖకు సంబంధించి